కాన్సెప్ట్ బేసిక్స్లో కంప్యూటర్. సో బేసిక్స్ ఆఫ్ సైజు ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ కంప్యూటర్స్ అనేది దాని యొక్క సైజు బట్టి మనకి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే పోర్టబుల్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్. ఓకే, సో పోర్టబుల్ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్, సో మీకు నోట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నోట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. సో పోర్టబుల్ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ వెరీ స్మాల్ సైజ్. సో పోర్టబుల్ అంటే ఏంటి, మనం ఈజీగా ఎనీవేర్ ఎనీ ప్లేస్లో మనం క్యారీ చేసే దాన్ని మనం పోర్టబుల్ డివైస్ అని కాల్ చేస్తాం. ఓకే, వీ కెన్ ఈజీలీ క్యారీ టు ది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. లైక్ మనం ల్యాప్టాప్స్ కానీ, సో డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితే మనం ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ట్రావెల్ చేయలేం, బట్ మనం ల్యాప్టాప్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ట్రావెల్ సేల్స్ మ్యాన్ ఎక్సెట్రా. దిస్ గ్రూప్ ఆఫ్ includes pen based computers, next to notebook computers and handheld computers, laptops, tabs, smartphones. ఇవన్నీ మనకి పోర్టబుల్ కంప్యూటర్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ డెస్క్టాప్ కంప్యూటర్స్. డెస్క్టాప్ కంప్యూటర్ మీన్స్ మనం డెస్క్ మీద అరేంజ్ చేసే కంప్యూటర్స్ని డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ పర్సనల్ కంప్యూటర్, హోమ్స్లో పర్సనల్గా యూజ్ చేసిన కంప్యూటర్స్నే మనం డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటాం. ఇట్ ఈజ్ లార్జర్ దెన్ పోర్టబుల్ కంప్యూటర్. సో పోర్టబుల్ కంప్యూటర్తో కంపేర్ చేస్తే లార్జ్గా ఉంటాయి సైజు. ఇట్ ఈజ్ నార్మల్లీ ప్లేస్డ్ ఆన్ ది డెస్క్. ఒక టేబుల్ మీద అరేంజ్ చేసే ఆర్ బెంచ్ మీద అరేంజ్ చేసే సిస్టమ్ని మనం డెస్క్టాప్ కంప్యూటర్ని కాల్ చేస్తాం. హెన్స్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్. Nowadays these computers are also called as a personal computer, that is nothing but PCs. Okay, these are used to schools, colleges, offices and homes computer labs. ఇవన్నీ మనం డెస్క్టాప్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది డెస్క్టాప్ కంప్యూటర్. అండ్ మినీ కంప్యూటర్, ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1960sలో. మినిమం కంప్యూటర్ అనేది మినీ కంప్యూటర్స్ అనేది డిజైన్ చేసి డెవలప్ చేశారు. సో ద capability of a mini computer was between the mainframe and పర్సనల్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్కి పర్సనల్ కంప్యూటర్కి మిడిల్లో ఉన్న సైజుని మనం మినీ కంప్యూటర్ అని కాల్ చేస్తాం. ఫర్ ది రీజన్ ఆఫ్ మినీ కంప్యూటర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మిడ్ రేంజ్ కంప్యూటర్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు బిజినెస్ అండ్ మీడియం సైజ్ ఆర్గనైజేషన్స్. అంటే లార్జ్ కంపెనీస్లో కాకుండా మీడియం సైజ్ కంపెనీస్లోని, యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఈ మినీ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ యాక్సెస్ ది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ త్రూ ఏ డివైజెస్ కాల్డ్ యాజ్ టెర్మినల్స్. ద్వారా యాక్సెస్ చేసే డివైస్ని మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ టెర్మినల్స్. అవి ఏంటంటే డంప్ టెర్మినల్. డంప్ టెర్మినల్ అంటే డస్ నాట్ ప్రాసెస్ ది డేటా